రామ్ చరణ్ గారు, మై రామ్ నందన్, గేమ్ చేంజర్ రామ్ నందన్, విషింగ్ యూ a great happy and prosperous హ్యాపీ బర్త్డే. పుట్టినరోజులు శుభాకాంక్షలు. పుట్టినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీతో కలిసి నటించిన ఆ రోజులు నిజంగా ఎప్పుడు నాకు జ్ఞాపకంగా ఉండిపోతాయి. సో ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. ఇలాంటి బర్త్డేస్ నేను ఒక ఫ్యాన్గా ప్లస్ మీతో వర్క్ చేసిన ఒక యాక్టర్గా నేను ఇలాగే సంతోషం పడుతూ మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ ద పర్సన్ యు ఆర్, ద హ్యూమన్ యు ఆర్, we love you for what you are. Yes, you are a global star. You are a mega power star. But the star inside you, the star inside your soul, which gives a lot of happiness to many of the fans. Let the star keep shining always throughout your life. ఒక మనిషి తన కంట్రోల్లో తను ఎలా ఉండాలి, అవతల వ్యక్తిని చూసే విధానం చాలా ఇంపార్టెంట్. అంటే మన చూపులోనే అవతల వ్యక్తికి తెలిసిపోతుంది అన్నమాట, ఆ వ్యక్తి మనతో ఎలా రియాక్ట్ అయిపోతారు, ఎలా మాట్లాడతారు అనేసి. బట్ మీ దగ్గర నేర్చుకుంది ఒకటే, ప్రతి ఒక్కరిని అందరిని సమానంగా చూస్తారు, ప్రతి ఒక్కరిని సమానంగా మాట్లాడతారు. సో అది నాకు ఫస్ట్ గుర్తు. ఎందుకంటే ఆబ్వియస్లీ మా బాస్ సన్ చిరు సార్ సినిమాలు చూసి పెరిగి ఇక్కడ దాకా వచ్చి సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఇన్స్పిరేషనే ఆయనతో వర్క్ చేయడం అవకాశం దొరకలేదు ఇప్పుడు దాకా, ఫ్యూచర్లో దొరకవచ్చు. బట్ మీతో వర్క్ చేసిన అవకాశం దొరికింది కాబట్టి మీలో ఆ కామ్నెస్ ఉంది కదా, అవతల వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్, వాల్యూ అండ్ చూసే విధానం ఉంది కదా, అది చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, అబ్బా ఫస్ట్ చిరంజీవి గారితో వర్క్ చేయాలి కదా నేను. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయనతో వర్క్ చేయాలి. అంటే నేను వెళ్ళి ఆఫీసులకి వెళ్ళి ఆయన సినిమాలో వెళ్ళి ట్రై చేయొచ్చు, కాకపోతే అదే వస్తుందిలే అనుకున్నా. బట్ దానికన్నా ముందు వాళ్ళ తనయుడితో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్. అండ్ క్యారెక్టర్ లెంత్, ఫస్ట్ నా కథ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ లెంత్ చూసి నాకున్న ప్రతి సీన్స్ మొత్తం ఆయనతోనే ఉంది. సో ఇది ఒక చాలా మంచి అవకాశం, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడము లేకపోతే ఆయనతో కలవడము అంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆ అవకాశం. అండ్ నాకు దొరికింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. ఎప్పుడైతే మీకు తెలిసిందే గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ గారు చేస్తారని ముందు నుంచే అది అనౌన్స్ చేశారు. బట్ ఎప్పుడైతే నాకు ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అనిపించింది ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ చేంజర్ షూట్ ఇది. అండ్ ఆర్ఆర్లో ఎన్టీఆర్ గారితో వర్క్ చేశాను, రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు అందులో. సో ఇద్దరితో కలిసి నేను ఇప్పుడు వర్క్ చేసిన ఒక ఫీలింగ్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.